పరేకం కాకముందు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమె అవమానపరచనలక రహస్యముగా వీడనతో ఉద్దేశించాడు. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చూడగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు కనిపించాడు. దావీదు కుమారుడైన యోసేపు, నీవు నీ భార్యను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపల నుండి ఆయనే రక్షించుకొనును. ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. మత్తయి సువార్త 1:18-21 మత్తయి సువార్త 1:22-23. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతే జరిగారు. ఇమ్మానుయేలుకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థం. థ్యాంక్ యూ. లూకాసు వార్త 2:6-7. వారెక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములు వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండెను. లూకాసు వార్త 2:9-10-11. ప్రభు దూత వారి యుద్ధకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత, భయపడకూడదు, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. లూకాసు వార్త 2:11-12. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొట్టి గుద్దలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండేట మీరు చూసారని చెప్పాను. మంచిది. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.